బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అచ్చంపేట, నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. సమావేశాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై కేడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖరాచారి మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. శేఖరాచారి, గుడ్ ఆఫ్టర్నూన్. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, మరికొద్ది సేపట్లో కేటీఆర్ గారు అచ్చంపేట పర్యటనలో రానున్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి మరికొద్ది సేపట్లో అచ్చంపేటలోని లింగాల్ రోడ్లో గల బీకే ఫంక్షన్ ప్యాలెస్కు రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం చూడవచ్చు విజువల్స్ ద్వారా చాలా మంది ఇప్పటికే కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. కార్యకర్తలు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఉత్తేజంగా, తర్వాత ఆనందంతో చాలా రోజులు అంటే గత కొంతకాలంగా కూడా కార్యకర్తల సమావేశాలు నిర్వహించకపోయినప్పటికీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ గారు స్వయంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. గువ్వల బాలరాజు ఆదేశాల అనుసారం వీరంతా కూడా ఇక్కడికి వచ్చేసి అసలు కేటీఆర్ గారు ఏం చెప్తారు, తర్వాత రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా ఇక్కడ ఉండాలి అనే దిశానిర్దేశం చేయన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అచ్చంపేటలో ప్రస్తుతం మనం ఉన్నాము. మరి ఈ సమావేశానికి కేటీఆర్ గారు పాల్గొన్న తర్వాత ఇక్కడ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత నాగర్ కర్నూలులో జరిగేటువంటి మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కూడా మంత్రి కేటీఆర్ గారు హాజరవుతారు. ప్రస్తుతం ఇక్కడ ఈ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరిగాయి. ఏర్పాట్లు చేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఎట్లా అంటే కేటీఆర్ గారు స్వయంగా అచ్చంపేటకు రానున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు, తర్వాత ఎట్లా ఆసక్తిగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు? వర్దిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్దిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు అచ్చంపేట నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో సన్నాహ సభలో భాగంగా ఈరోజు కేటీఆర్ గారు మరి అచ్చంపేట రానున్నారు. మరి అచ్చంపేట వస్తున్న సందర్భంగా మరి అచ్చంపేట నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి మరి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉంటే దాదాపు 3 నెలల కాంగ్రెస్ పరిపాలన మీద జనాలకు మరి విరక్తి చెందారు. మరి మళ్ళీ కూడా కేసీఆర్ గారి నాయకత్వం అని, అదేవిధంగా కేటీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ మరి నాగర్ కర్నూలు పార్లమెంట్ ని స్వాధీనం చేసుకోవడానికి మరి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఈ అచ్చంపేట నియోజకవర్గంలో గువ్వల బాలరాజు గారిని మరి ఒకవేళ పార్లమెంట్ అభ్యర్థిగా గిట్ట ప్రకటిస్తే 100% మరి ఈ పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది. అద్భుతమైన మెజార్టీతో మరి గువ్వల బాలరాజు గారిని గెలిపించే విధంగా మేము అందరం కూడా ముందుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం సార్. అంటే ఇప్పుడు కొంతకాలంగా అంటే కాంగ్రెస్ పాలన ఒక సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎట్లా ఉండబోతుంది, తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, తర్వాత మీ నాయకత్వం కానివ్వండి, మీ కార్యకర్తలు కానీ ఎట్లా పనిచేయబోతా ఉంది? ఈరోజు అచ్చంపేట నియోజకవర్గ పార్లమెంట్ స్థాయి ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈరోజు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలను మోసం చేయడం జరిగింది. 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పేసి, తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి, గతంలో కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పారు. విడతల వారీగా చేసుకుంటూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి, 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పేసి, అదేవిధంగా వికలాంగులకు కానీ తర్వాత పెన్షన్గా ₹4,000 ఇస్తానని చెప్పేసి మోసం చేయడం జరిగింది. ఆ రోజు ప్రజలంతా రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, అద్భుతాలు చేస్తాడని చెప్పేసి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. కానీ కేసీఆర్ గారే గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారని చెప్పేసి కేసీఆర్ గారిని గొప్పగా అతని మీద నమ్మకంతో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ ఏ క్షణంలో వచ్చినా రైతులు కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఘనంగా ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి
నేను రేవంత్ రెడ్డి గారికి సవాల్ చేస్తున్నాను, మీరు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లకు రండి, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పేసి నేను సవాల్ చేస్తా ఉన్నాను. యువతగా మీరు ఏం చర్చించుకుంటున్నారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి? ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా చూసుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో నిరుద్యోగ యువతల మీద మేము ఉద్యోగాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి మొత్తం మాయమాటలు చెప్పి యువతను అందరూ కూడా మోసం చేస్తూ ఉన్నారు, అందరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఆయన ప్రియాంక గారిని చెప్పేది మేము అధికారంలోకి వచ్చినామనే మేము అందరము ప్రతి ఒక్క డిగ్రీ చదువుకున్న పిల్లలందరూ కూడా మేము స్కూటీలు ఇస్తాము, ఎలక్ట్రిక్ ఇవి అన్వయిస్తామని చెప్పేసి ఇలా ఏది కూడా నెరవేర్చే ఆస్కారం లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. రానున్న ఎన్నికల్లో కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపి మరింత బలపరిచే విధంగా పనిచేస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోల బాలరాజు గారు కూడా అభ్యర్థత దాదాపు ఖరారైపోయిందని అనుకుంటున్నాము. వాళ్ళ గెలుపు కూడా ఈసారి ఈ మెజార్టీని ఎవరు ఆపలేరని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో అంటే అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చి ఎట్లా పనిచేయబోతా ఉన్నారు? నిజంగా మనం ఈ పార్లమెంట్ గెలవాలంటే కేవలం ఈ 7 కాన్స్టిట్యున్సీలో 1% లేదా 2% ఓట్లతోటే మనం ఓడిపోవడం జరిగింది. ఈ పార్లమెంటు నిజంగా మనం గెలవాలనుకుంటే టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలంటే కేటీఆర్ గారు దీన్ని ఇన్ఛార్జి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం. ఈ పార్లమెంట్ ఏదో కొన్ని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ఎన్నో మాయమాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలకు కూడా అర్థమైంది. ఈరోజు గ్రామాలలో త్రాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, ఏదో ఉచిత బస్ అని ఒక 500 సిలిండర్ అని ఏదో మభ్యం మాటలు పెట్టి రేపు పార్లమెంటు కైవసం చేసుకోవాలని చూస్తున్నారు తప్ప 100% నాగర్ కర్నూలు పార్లమెంటు కైవసం చేసుకుంటుంది. కార్యకర్తల అభిప్రాయం మేరకు, లీడర్ల అభిప్రాయం మేరకు ఖచ్చితంగా క్యాండిడేట్ నిర్ణయిస్తే ఖచ్చితంగా ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు మనం కైవసం చేసుకోవడానికి చాలా సులువైన నాగర్ కర్నూలు పార్లమెంట్ అని కూడా తెలియజేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా కేటీఆర్ గారు దీన్ని ఇన్ఛార్జ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియపరుస్తుంది. కేటీఆర్ యువసేనకెళ్ళి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ అచ్చంపేట పార్లమెంట్ సమావేశానికి వస్తున్న కేటీఆర్ గారికి ఈ అచ్చంపేట అభివృద్ధి జరగాలంటే మళ్ళీ ఈ పార్లమెంట్లో మనం గెలవాలంటే మా గోలబారాజు గారికి టికెట్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. మా గోలబారాజు గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల ఆయన గల్లం లేవనెత్తారు పార్లమెంట్లో. ఎందుకంటే ఆయనకు సబ్జెక్ట్ ఉన్న యువ నాయకుడు కాబట్టి గోలబారాజు గారు పార్లమెంట్లో గల్లం ఎత్తి కొట్లాడతారు కాబట్టి మా గోలబారాజు గారికి ఎంపీ టికెట్ ఇస్తే మేము 100% మేము గెలిపించుకుంటామని మేము కోరుతున్నాము. మీరు చెప్పండి, ఒక సామాన్య కార్యకర్తగా అంటే కార్యకర్తలో అంటే రేపు రాబోయే ఎలక్షన్ ఎట్లా పనిచేయబోతున్నారు? ఏదైతే మయలపక్కిరో రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చిర్రో ప్రజలకు అర్థమైపోయింది. ఏ గ్రామంలో చూసినా కానీ మహిళలకు 2500 వృత్తి అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోయింది, 4,000 రూపాయల పింఛన్ అని చెప్పేసి అవన్నీ బంద్ అయిపోయింది. మేము మోసపోయి ఇప్పుడు గోసపడుతున్నాము. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వస్తే ఇట్లా ఈసారి గోరబాలరాజును పార్లమెంట్ సీట్ ఇస్తే అత్యధిక మెజార్టీ తోటి కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ను హస్తగస్తం చేసుకుంటామని చెప్పేసి కూడా ప్రజలు చాలా కసితోటి ఉండరు. ఇప్పుడు 100% బాలరాజన్నకు టికెట్ ఇస్తే ఎంపీగా మేము గెలిచి చూపిస్తాం. కార్యకర్తలను తయారు. ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు ఎన్నికలు జరగబోయే సమావేశంలో 16 లక్షల ఓట్లింగ్ ఉన్న ఈ నాగర్ కర్నూలు ఎంపీ స్థానంలో ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడాలన్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగాలున్న కేవలం గోల బాలరాజు సాధ్యమవుతుందని చెప్పేసి గోల బాలరాజు సారికి మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రైట్ మొత్తంగా చూసినట్టయితే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఈరోజు కేటీఆర్ గారు వచ్చి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు కాబట్టి వారు చెప్పిన మాటలు తూచా తప్పకుండా రాబోయే ఎలక్షన్లో పార్టీ పరంగా ఎవరికి టికెట్ ఇచ్చినా మేము అద్భుతంగా పనిచేస్తాం. ఇప్పటికే కాంగ్రెస్ పరిపాలన ఒక 3 నెలల పాటు చూసాము. అందరికీ కూడా విరక్తి వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో చేసిన పొరపాటు అంటే జరిగిన రోజుల్లో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా ప్రజల వద్దకు వెళ్తాం. చేసినటువంటి గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని మళ్ళీ ప్రజలకు వివరిస్తాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మూకుమ్మడిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు